guys, welcome back to my channel. It's me Priyanka. Kaane kaadu. This is Nisha Vlogs. Welcome back to her channel. Hi, Nisha. andarki welcome back to your channel. Nisha Your channel Vlogs. kaadu Nisha. Welcome back to my channel, Nisha Vlogs. So hi guys. So ivala nenu na friend Jyoti, Hansika, Archie aga venak show off chestunna kada. Her name is Nishika. She likes sarees. Traveling lo kuda sarees kattukundi. Tana opik ki nijanga మెచ్చుకోవాలి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఇప్పుడే స్టార్ట్ అయ్యాము. ఓకేనా? యా ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాము. నిషిక సే హాయ్. హన్సిక హాయ్ హన్సిక హాయ్ చెప్పు. ఇదిగో ఈమె ఆర్చి. మేమంతా కూడా పాత ఫ్రెండ్స్. చాలా ట్రిప్లు అయితే తిరిగాము ఇప్పటి వరకు. సో యాక్చువల్లీ మేము చాలా ట్రిప్స్కి వెళ్ళాము, బట్ ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ మేము ట్రిప్కి వెళ్తున్నాము. నిషా అనుకుంటుంది అసలు ఎవరు ఛానల్ ఎవరు మాట్లాడుతున్నారు. అట్లేం లేదులే, నీ ఛానల్ అవునా? నాకంటే ఎక్కువ నువ్వే ముఖ్యంగా. సరే అయితే నీ రెవెన్యూ నాకు ఫేస్ ఇంతవరకు కనిపించట్లేదే, ఇప్పుడు కనిపిస్తుంది. అందరికి హాయ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే సడన్ గా అనుకోని శ్రీశైలం ట్రిప్ అయితే వెళ్తున్నాం. యాక్చువల్లీ వాళ్ళు ఎవరు బాగాలేదు, వాళ్ళకి కొంచెం డబ్బులు కావాలి. అందరూ బాగున్నారు. అదే డబ్బులు ఏమీ అనుకోలేదు. మనుషుల గాడిదలా. సో ఇప్పుడే కదా స్టార్ట్ అయ్యింది, గొడవ అయింది. సరే దట్ ఈస్ కామన్. చెప్పండి అంకుల్సే చూస్తా. నిన్ను మాత్రం చూస్తారు కదా. ఎస్, ఓన్లీ 20-25 ఏంటి ఆంటీలో తయారయ్యా నువ్వు? ఆంటీని లైక్ చేస్తున్నారు కదా. సరే ఓకే బాయ్. అసలు బ్రో మీకు తెలుగు వచ్చా? మరి నవ్వరే. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. అవండి నవ్వాపేయండి. ఓకే సో ఇప్పుడు కొంచెం లైటింగ్ వచ్చింది కదా. లైట్ వేసారు కదా అని. ఎందుకంటే ఇందాక నుంచి మీరు లైట్ ఆన్ చేయలేదు. ఎంత బ్లాగ్ వేస్ట్ అయిపోయింది తెలుసా. అసలు నేను ఎంత నల్లగా కనిపించాను. నువ్వు ఎప్పుడు నల్లగా కనిపిస్తుంది, నేను నల్లగా కనిపించాను. నిషా షీ ఫీల్స్ లైక్ షీ లుక్స్ వెరీ బ్యూటిఫుల్. కాసేపటి తర్వాత మీరు నా డాన్స్ చూడిపోతున్నారు. ఈమె స్టెప్పులు అదిరిపోతాయి. యాక్చువల్లీ వీళ్ళు స్టెప్పులు కదా, ఒక్కొక్కరు ఒపీనియన్ తెలుసుకుందాం మనం. సరేనా? ఓకే బాగా కనిపించాలి. మమ్మల్ని మాత్రం బ్యాక్ కెమెరాలో ఎలా ఉన్నా అందంగానే ఉంటాను నిషా. చూడు ఒకసారి ముక్కు మూతి ఎంత చిన్న వైట్ లైట్స్ అంట. ఆన్ చేయి జ్యోతి. ఆన్ చేసుకో జ్యోతి, నువ్వు యాక్చువల్లీ బానే ఉన్నావు, ఇదే సరే కనిపించట్లేదు. దీని మీద కొంచెం ఫోకస్ చేయండి. SOS అంటే ఏందమ్మా? SOS నొక్కేసా. SOS ఎందుకు నొక్కేవా? SOS అది ఎమర్జెన్సీది. అయ్యో నాకు ఎవరికి లైట్ పోతుంది ఇప్పుడు? నొక్కేసా. అంటే సరిగ్గా నొక్కరా? నార్మల్ ఎమర్జెన్సీ అంటే ఇప్పుడు ఈ వ్యాన్ లో మనకి ఏదైనా ప్రాబ్లం అయితే మనం SOS. పిల్లలు నొక్కేసారు. పిల్లలు ఎవరు మీరు ఫీల్ అవుతున్నారు కదా. నేను అది లైట్ బటన్. అది పోలీస్ వాళ్ళకి మెసేజ్ వెళ్తుంది. నాకు తెలియదు నిషా, ఎలా ఓపకుండా పెట్టుకోవాలి. నొక్కేయండి. నువ్వంతా ఊపకూడదు, ఎలా ఉందో అలానే చూసుకోవాలి, అలాగే పెట్టుకోవాలి. తెలుగులో నా కోసం మాట్లాడు. హన్సిక, ఆర్చి, నేను, పింకీ చాలా ఇయర్స్ నుంచి మా బెస్ట్ ఫ్రెండ్. ఫుల్ జోక్ చేస్తుంది, అప్పుడప్పుడు కోపం. నిజంగా నీ ఫ్యాషన్ సెన్స్ కి ఇది చూడండి ఒకసారి. దట్ ఫ్లోరల్ ప్రింట్ yellow కలర్ సారీ అండ్ కొంచెం మేకప్ కూడా వేసుంటే బాగుండేది. మేకప్ అవసరం లేదు నాకు. ఏంటమ్మా? మేకప్ అవసరం లేదు. ఓకే సరే, నాకు కావాలి కదా. ఇప్పుడు చెప్పమ్మా. ఏం చెప్పాలి అంటే ఏమైనా చెప్పొచ్చు. యాక్చువల్లీ నేను మేకప్ వేసుకోలేదు. నిజంగా ట్రావెలింగ్ లో నైట్ టైం ఎవరు వేసుకుంటారు చెప్పండి. సరే కానీ వెహికల్ ఎలా ఉంది? అద్దరిపోయింది, భలే ఉంది కదా. ఫుల్ గా. ఇంకో 10 నిమిషాలు అయితే నేను 10 నిమిషాలు అయితే నేను వెనక్కి సీట్లోకి వెళ్ళి పడుకుంటా. చెప్పడం మర్చిపోయాను హన్సిక, ఇంకేంటి నవ్వుతూనే ఉంటుంది. అది మంచి అయినా చెడైనా పక్క 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 నవ్వొస్తుంది మా హన్సికకి మాత్రం. అయితే ఇంతకీ ఇదిగో మా పింకీ మాత్రం ఇప్పుడే మేమైతే స్టార్ట్ అయ్యాం కదా. ఇదిగో ORR ఎక్కుతున్నాము. సో
సో ఇప్పుడు స్టార్ట్ అయిన తర్వాత మా గల్లీ దాటిన వెంటనే పింకీకి మాత్రం నిద్ర వస్తుంది. మీరు ఇంకా గమనించారా లేదో, ఎప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయిన 5 minutes కి నిద్ర వచ్చేస్తుంది. కానీ నేను ఎప్పుడు కూడా ట్రావెలింగ్ లో 5 నిమిషాలుగా నేను నిద్రపోతా. అసలు నాతో ట్రావెలింగ్ అనేది చాలా బోరింగ్. నాతోని 5 నిమిషాలుగా నేను నిద్రపోతా. ఎందుకు వస్తుంది నిద్ర? నీకు దేవుడు ఇచ్చిన అదృష్టం. అదృష్టం, నాకు నిద్ర వచ్చేస్తుంది. ఇంట్లో కూడా 9:30, 10 కల్లా నేను నిద్రపోవాల్సిందే. అవునవును, 1 గంట దాకా ఆన్లైన్ లో. నేను కాదు, దట్స్ మై టీమ్. ఓకే, అలాగే అంటే అంత గుడ్ గాలు అయిపోయావా? ఏం నీకు తెలీదా? తెలుసు, నువ్వు గుడ్ గాలు అయితే నేను కూడా గుడ్ గాలే కదా. మరి మీ ఆయన ఉంటాడు కదా ఇంట్లో. ఆయన ఉంటారు, ఎందుకు అన్నిటికీ ఇస్తారు. సరే, మా పెళ్ళైన వాళ్ళు బాగా నీకేం తెలుసు? బ్యాచులర్ గా మంచిగా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నావు. చెయ్యక నీకు పెళ్ళైంది నాకు ఎప్పుడైతుంది? పెళ్ళైంది కదా నిషా. నేను ఎప్పుడు నాకు అవుతుంది అని కాదు, నా దరిద్రం ఏంటి నాకు తెలియదు. నేను ఎవరినైతే లవ్ చేస్తాను అడిగి పెళ్ళి అయిపోతుంది. అవును, మీకు ఎప్పటికైనా ఎవరికైనా సరే పెళ్లి కాలేదు అనుకుంటే మీరు హ్యాపీగా నన్ను లవ్ చేయండి, నేను వెంటనే పెళ్ళి అయిపోతుంది వాళ్ళకి. ఇందాక నుంచి నిషా ట్రై చేస్తున్నది ఏంటి అంటే నిషా అందంగా కనిపించాలి వీడియోలో అని. వెనక నుంచి ఆవిడ మీట్లో ఆవిడ ఇంకా ట్రై చేస్తుంది అందంగా కనిపించాలని. అవ్వకుండా నువ్వెందుకు అయ్యాము? చలో గైస్, సో యాక్చువల్లీ మేము ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ తర్వాత మేము బయటకు వెళ్తున్నాం కాబట్టి ట్రావెలింగ్ ఎలా ఉండబోతుంది ఏంటి. అండ్ యాక్చువల్లీ ఒక్కొక్క ఉప్పు 2 దగ్గర నిలవదు అంటారు కదా, బట్ ఇక్కడ 6 కుప్పులు వెళ్తున్నాయి ఒకసారి. ఎలా ఉంటుందో మీరు చూడండి లిటరలీ. అండ్ ఇంకోటి ఏంటి అంటే దే ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఒక కప్పు దాకెందుకు 6 కప్పులు కలయిక ఎక్కడైతే ఉంటుందో అది ఈమె, తర్వాత సెకండ్ ఈమె. నేను మాత్రం ఓం నమ శివాయని ప్రశాంతంగా ఉన్నటువంటి మనిషిని. ఈమె సడన్ డెసిషన్. సో కోపపడ్డా కూడా ఒక 5 minutes. ఈ వెనక్కుంది చూసారా అమ్మా, అది లైఫ్ అంతా కోప పడుతూనే ఉంటది. ఆమెకి ఇంకా ఎక్కువ కోపం. ఇంకొక అమ్మాయి వచ్చేసి ఈమె కూడా మా పాపే. చాలా సెన్సిటివ్ అన్నమాట. ఈమె కూడా ఎందుకు వస్తుంది అంటే నేను చాలా నేను ఎక్కువ ప్రేమించాలని అంటే నాకు ఏడుపు వచ్చేస్తుంది. నా గురించి ఎప్పుడైనా ఏడ్చావా నువ్వు? మీ ఇద్దరు ఏమన్నా మాట్లాడితే ఇద్దరికి ఈడ్చిడ్స్ తంతాను. అసలు వీళ్ళిద్దరు గొడవలు పెడతారండి, మధ్యలోకి నేను వెళ్తాను. నా అంత ఎర్రి పప్పు ఇంకొకటి అవ్వదు తెలుసా. నెక్స్ట్ డే వాళ్ళిద్దరు ఇంట్లో సిట్టింగ్ పెట్టుకుంటారు, నేను ఒక్కదాన్ని దూరంగా ఉంటాను అక్కడ. సో ఏంటి అసలు బ్లాగ్ లో ఎవరండి ఎక్కువసేపు మాట్లాడుతున్నారు? ఊరికి ఏదో నేను చెప్పాలని ఇలా వస్తాను మమ్మల్ని చూపించు, ఇలా వస్తాను మమ్మల్ని చూపించు, ఇలా వస్తాను మమ్మల్ని చూపించు. మాట్లాడకంట వెనక కూడా ఇస్తే అందరూ మాట్లాడు మీరే. బాబు నీకు మధ్యలో నిద్ర వస్తే నాకు ఎవరు నేను డ్రైవ్ చేస్తా. ఓకే, వద్దు ప్లీజ్. సిగ్గు లేకపోతే సరే ఏది పడితే అది అడిగేటివేనా? వద్దు తల్లి, ట్రై చేస్తాను. అస్సలు వద్దు అంచిగా. ఇది డ్రైవింగ్ స్కూల్ కాదు, అస్సలు మనకి రిస్క్ వద్దు. వాళ్ళు కోతులు చూసారు కదా బయట, చూసారా కోతులు 4 ఇక్కడే ఉన్నారు. లారీలో వెళ్తుందంటే సైకిల్ సరిగా తొక్కేది రాదు. మనం ఎవ్వరు తొలదు, నిష్కాకి ఇద్దాం సరేనా. అది హ్యాపీగా డ్రైవింగ్ లో కూడా నిషికాన్ ఉందండి. షీ అబ్జర్వ్డ్ విత్ బ్యూటీ అన్నమాట. తను ఎలా అంటే హెయిర్ ఫ్రంట్ వేసుకున్న సింగిల్ పళ్ళు వేసుకుంటారు. తను నిజంగా చెప్తున్నాను, మాకు ఉండేది, నాకు నిషాకి కూడా ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉండింది. బట్ బంగారం వద్దు, తిండి వద్దు, ఏమీ వద్దు, ఆమెకు చీరలు ఉంటే చాలు. ఇంత జర్నీలో ఏదైనా కంఫర్టబుల్ గా ఒక క్లాత్ వేసుకున్నామా, చక్కగా వెళ్ళామా అని ఉంటుంది. చూసారా ఆమె చీరలేంటి, మీరు ఒకసారి చాలు 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 అమ్మా. ఏదైనా ట్రిప్కి వెళ్ళినప్పుడు స్టార్ట్ అయిన ఒక 10-15 నిమిషాలకి తెగ నిద్ర వస్తుంది ఈమెకి. అది ఎలా వస్తుందో ఏమో. ఒక మన గల్లీ దాటేమంటే చాలు నిద్ర. ఏసీ ఆపేసేయండి, బెడ్షీట్ ఇచ్చేసేయండి, ఏసీ పెంచండి. అయ్యో, నేను కనుక వేగుతున్న పక్కన వాళ్ళు ఇంకెవరు, మా ఫ్రెండ్స్ మా బ్యాచ్ ఎవరు వేగలేరు. ఎందుకు ఎంత సంపాదిస్తాం? యాక్చువల్లీ నేను నిషాకి ఎప్పుడైనా నాకు హెల్త్ బాగాలేదు అనుకో, నాకు నిషాని ఆడుకోవడం చాలా ఇష్టం.
నైట్ అంతా లేపుతూనే ఉంటాను. నిషా ఫ్యాన్ ఆఫ్, నిషా ఫ్యాన్ ఆఫ్ చేయి, నిషా ఏసీ ఆఫ్ చేయండి. ఓపిక కలదాని కనుక ఫ్యాన్ ఆపుతున్నా వేస్తున్నా. ఎన్ని నిమిషాలకని అడిగినండి, 3 minutesకి 5 minutesకి అట్లా అనమాట. సో ట్రావెలింగ్లో కూడా అంతే. ఎప్పుడైనా నేను కార్లో కానీ ఈవెన్ ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు కూడా నేను పైన ఏసీ ఆఫ్ చేస్తాను. నిషాకేమో అది కావాలి. నేను ఫ్లైట్ ఎక్కగానే నేను నిద్రపోతా. ఈవెన్ బస్ ఎక్కినా ఆటో ఎక్కినా నేను ఏం చేసినా పడుకుంటాను. సరే సరే ఇట్లా నీ గురించి చెప్పాలి. నేను ఏం చేసినా నిద్రపోతా వెంటనే. ఇంక నాకు సంబంధమే లేదు ఏం చేస్తున్నారు ఏంటి అనేది. నిషా అంటే అసలు ఎందుకు వస్తావు, ఎందుకు ట్రిప్పులకి వెళ్తావు, ఏం చేస్తావు, నువ్వు ఎందుకు పడుకునేస్తావు త్వరగా అంటే అది నాకు అలవాటు చిన్నప్పటి నుంచి. ఇంకోటి ఏం తెలుసా, మాక్సిమం ట్రిప్కి రాదు, వచ్చింది అంటే ఫుల్ ఎంజాయ్ చేసేస్తుంది. ఒక 2 days నెక్స్ట్ నిజంగానే నెలలు చూస్తున్నాను కదా, చక్కగా రెడీ అవుతుంది. ఒక స్టేటస్ పెట్టింది అంటే బాగున్నా సార్ తగ్గుతుంది మా పింకి. ఎప్పుడు కూడా అంతే, నాతో పెద్ద ప్రాబ్లం అది. ఎంతకి శారీ పెట్టుకున్నావా లేదా దర్శనం? శారీ పెట్టుకోలేదు నిషా, బికాస్ నేను చాలా వెయిట్ చేసి. ఇప్పుడు నువ్వు చూడు ఏంటి తెలుసా, మేము శారీ కట్టుకొని అలా ఉంటే ఇవి చిన్నపిల్లలాగా డ్రెస్ వేసుకొని మా పక్కన అలా నిల్చోవాలి. అదే కదా ప్లాన్ దీన్ని. అట్లా ఏం లేదు, బట్ యాక్చువల్లీ నేను చాలా వెయిట్ గెయిన్ అయ్యాను. సో దానివల్ల శారీస్ అనేది ఇప్పుడు సెట్ అవ్వట్లేదు అంతే. నేను మళ్ళీ ఒకసారి నా డైట్ అంతా స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడు మంచి మంచి మన ఇద్దరం కట్టుకుంటూ కోసం డైట్ అయ్యి Michael Mantle, Gaby Tarone bilang kang keren sekali. Jontra. Gaby Tarone, Michael Mantle bilang kamu cantik sekali. Haha. సో ఫైనల్లీ రీచ్ అలిచిపోయి చిందులు వేసి డాన్స్ చేసి అంతా అలసిపోయి మొత్తానికైతే రీచ్ అయిపోయాము. 8:30 అయింది కనుక ఇంకా కాస్త ఏదైనా తినేసి, యాక్చువల్లీ గేట్ వేస్తారంట కదా ఇక్కడ 9 o'clock వెళ్ళాలి. త్వరగా వెళ్ళి ఫ్రెష్ మంచి ఆంటీలా ఉన్నాను కదా. ఎవరు పొగడండి ఇంకా లేదు లేదు, నిజంగానే ఆంటీలా, నిజంగానే ఆంటీలా ఉన్నాను. సరే మొత్తానికైతే ఫ్రెష్ అప్ అయ్యి రేపు పొద్దున్నే మంచిగా శివయ్య దర్శనం అయితే చేసుకోవాలి. మా ఫ్రెండ్స్ అందరూ కూడా పక్షుల్లాగా వాలిపోయారు, చూసారా, తోలిపోతున్నారు. అది 8:30కే. సరే కాస్త తిన్న తర్వాత అలా పడుకొని. అందరికీ హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? సో మేమైతే ఇప్పుడు శ్రీశైలంలో ఉన్నాము. నిన్న నైట్ ఇదిగో ఈ వ్యాన్లో ఫుల్ అయితే ఎంజాయ్ చేసి వచ్చాము. సో ఎందుకంటే పుణ్యక్షేత్రానికి వచ్చేటప్పుడు ఏంటో డ్యాన్సులు అనుకుంటున్నారా, మా ఫ్రెండ్స్ కలిసామంటే అలానే ఉంటుంది, ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ వస్తాము. సడన్గా ఆ ట్రిప్ ప్లాన్ చేసుకున్నాము. ఉందిగా మా పింకీ రేపు పొద్దున్నే మనం శ్రీశైలంలో ఉండాలి అని చెప్పి ఒక ఆర్డర్ అయితే వేసింది. సో టక్కుమని అన్నీ సర్దేసుకొని, ఇది టెంపో అంటారో ఏమంటారో తెలీదు, కొత్త వెహికల్, చాలా కంఫర్టబుల్గా ఉంది. దీంట్లో వచ్చేసాము. నైట్ వచ్చిన తర్వాత రెస్ట్ తీసుకొని పొద్దున్నే అలా మంచి కాఫీ తాగి ఇలా రెడీ అయిపోయాము. మా ఫ్రెండ్స్ కూడా ఇంకా రెడీ అవుతూనే ఉన్నారు. సో ఇక్కడైతే మేము శ్రీశైలంలో విల్లా తీసుకున్నాము, చాలా బాగుంది. ఓకేనా, ఇప్పుడు మా ఫ్రెండ్స్ మేమందరం కూడా రెడీ అయిన తర్వాత శ్రీశైలంలో ఉన్నటువంటి శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మరాంబిక అమ్మవారిని అయితే దర్శించుకోబోతున్నాము. మంచి పుణ్యక్షేత్రం కనుక
ఓకేనా. మా ఫ్రెండ్స్ కూడా రెడీ అవుతున్నారు. ఇక్కడ తీసుకున్న విల్లా కూడా మీకు చూపెడతాను. ఓకేనా. ఎప్పటి నుండి తెలుసా, పొద్దున 7 నుండి ఇంకా రెడీ అవుతున్నారు. 10 o'clockకి మాకు స్పర్శ దర్శనం అయితే ఉంది. రెడీ అయ్యి వచ్చావా? చాలా బాగున్నావు. నీకోసం వస్తున్నా. ఇంకా రెడీ అయ్యావా లేదా అని చెప్పి. రెడీ అయ్యా, బాగానే ఉన్నా. చాలా బాగుంది. నిషానా ఫేస్ నిషానా స్కిన్ ఏమైంది? పీల్ ఆఫ్ అయిపోతుంది. ఇంకా పింక్ గా తయారవుతున్నావు, ఇంకా గ్లామర్ గా. గ్లామర్ ఏమో తెలియదు కానీ ఏమీ అప్లై చేయాలి అసలు. రెడీ అయ్యారు వాళ్ళు. వాళ్ళు అవ్వలేదు ఇంకా అవుతున్నారు. ఆ. నిషా శారీ చూడండి ఎంత బాగా రెడీ అవుతుంది. ఓపిక్గా చీరలు కట్టుకుంటుంది. కొంచెం ముందుకురా. ఓపిక్ ఇప్పుడు బాగుంది. ఓపిక్గా శారీస్ కట్టుకుంటుంది, రెడీ అవుతుంది. ఎంత బాగుంది శారీ, భలే ఉన్నావు. థ్యాంక్ యూ. రండి ఒకసారి ఇక్కడ విల్లాలోకి రాగానే నాకు ఒక ఫోటో మాత్రం చాలా బాగా నచ్చింది. ఆ ఫోటో చూపెడతాను. అదేంటి అంటే అన్నపూర్ణాదేవి శివుడికి అది దానం చేస్తుంది కదా. దానం కాదు, ఇది చేసటం, అన్నదానం చేసటం. ఇదిగో ఈ ఫోటో మాత్రం చాలా బాగా నచ్చింది. ఇంకోటి ఈ విల్లాలో వచ్చేసి పక్కనే చిన్న గార్డెన్ ఒకటి ఉంది. మందారం పువ్వు పూస్తుంది. శివయ్యకి ఇక్కడ పెట్టేస్తాను. చాలా బాగా సంతోషంగా అనిపిస్తుంది. మంచిగా పూజ చేసుకుంటాం కదా డైలీ అయితే ఊర్లో. అండ్ ఇంకోటి ఏంటంటే ఈరోజు స్పర్శ దర్శనం చేస్తుంది మా ప్రియాంక. ఎంతో అదృష్టవంతులు. థ్యాంక్ యూ పింకీ. లవ్ యూ. ఇక్కడ చూసారా మందారం పువ్వు ఎంత ఇక్కడ పూసేవి కాసేవన్నీ కూడా ఈ శివయ్యకే చెందాలి. అయితే నైట్ మొత్తం ఆ విధంగా చిందులు గిందులు. పొద్దున్న లేచి ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర. ఓకేనా. పూజ చేసుకున్నాం. రండి. సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవి అన్నట్టు హన్సిక చూడండి రీల్స్ కోసం పాపం తెగ కష్టపడిపోతుంది. కిందకి తిరుగుతూనే ఇప్పుడు 10 సార్లు తిరిగింది. ఇక్కడ చూడండి రమణ మహర్షి గారు, శంకరాచార్యులు గారు. చూపించావా ఇది విలా? ఇదిగో దేవుడికి పూలు పెట్టేసిన తర్వాత. సరే సారీ. ఇంకోటి ఏంటంటే ఒక 2 monthsకి అట్లా మేము మంచి మంచి పుణ్యక్షేత్రాలు తిరుగుతూ ఉంటాం. నువ్వు నాకు దూరంగా అంటూ నాకంటే నువ్వే అందంగా కనిపిస్తున్నావు. సరే నిజంగా. సరే ఓకే. ఓకే. నీకు అందం కదా. పొట్టి పొట్టి అని చెప్పి అరుస్తుంటావు కదా. నువ్వేదో పెద్ద కీర్తి సురేష్, నువ్వేదో థామస్ లో ఫీల్ అవుతావు కదా. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. నందివర్ధనలు అటు ఇటు పెట్టు. అన్నిటికీ శివుడి ఆజ్ఞ అయితే ఉండాలి కదా. శివుడు ఆజ్ఞ లేనిది పడిపోయింది. పర్లేదు. శివుడు దయతో నీ యూట్యూబ్ ఛానల్ 1 yearలో అట్లీస్ట్ ఒక 5 lakhs అన్న సబ్స్క్రైబర్స్ రావాలి, మంచి వ్యూవర్షిప్ రావాలని కోరుకుంటున్నాను. నేను దయ ఉంటే అన్ని జరిగిపోతుంది. మీ సపోర్ట్ కూడా ఉండాలి, మీ సపోర్ట్ కూడా ఉండాలి. నాదే ఉందిలే అమ్మా, నువ్వు సూపర్ స్టార్. నెక్స్ట్ ఆర్చి రెడీ అయిందా లేదా? ఆర్చి ఏంటమ్మా రెడీ అయ్యావా? ఏది ఏంటి? ఓ మై గాడ్, ఓ మై గాడ్. బాగుందా ఆర్జీ? నెక్లెస్ బాగాలేదు దాని మీదకి. సో అలాగా మా ఫ్రెండ్స్లో తెచ్చుకున్న జ్యువెలరీ కానీ అవన్నీ కూడా ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటాము. నేను గోల్డ్ కూడా ఎక్స్చేంజ్ చేసుకున్నాను. గోల్డ్ ఇవి గోల్డ్, ఇవన్నీ పిచ్చివి. సరే ఓకే. సరే ఇంకొకటి. Oh my God, who is she? She looks very beautiful. ఇది సరే దర్శనానికి అయితే టైం అవుతుంది. ఓకేనా, వెళ్ళిపోదామా? వెళ్దాం. సో దర్శనం అని చెప్పేసి అనుకున్నాం కదా, బట్ లిటిల్ ఒక 10 minutes లేట్ అయిందనమాట. సో వెళ్తున్నాము. ఇంతలోపు నిషా నాకు కాన్ఫిడెంట్ రావట్లేదు నిషా నా మీద. బ్రహ్మాండంగా ఉన్నావు. శివుడి దగ్గరికి వస్తున్నావు ప్రశాంతం కదా. ఓకేనా? సరే. స్పర్శ దర్శనం శ్రీశైల మల్లికార్జున స్వామి, బ్రహ్మరాంబిక అమ్మవారి
దర్శనం. అంతకు మించి ఇంకేమైనా ఉందా? ఇంకేం ఇక్కడ పెంపుడు ఉంది, ఇక్కడ పొట్టు రేగింది, అవసరం నీకు పద. Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. మొత్తానికైతే దర్శనం మాత్రం బ్రహ్మాండంగా చేయించింది మా పింకి. ఏంటి అప్పుడే అయిపోయింది స్టోరీ. ఐదుగో జెండు బైక్ పైకెత్తు జెండు బాము. మంచి ఎండకు తిరిగి వచ్చామని చెప్పి పెద్ద అలిసిపోయింది ఏమి. ఏంటి బయట వచ్చి కూర్చొని ఒక కాఫీ తాగడానికి ఒక అర్ధగంట బ్రతిమాడాల్సి వచ్చింది ఏమని. నేను ఎప్పుడు బయటకు వచ్చినా నిషాకి సపరేట్ గా ఒక డ్యూటీ అనేది ఉంటుంది. నన్ను ఏమంటారు కేర్ చేయడం, టేక్ కేర్ చేయడం, ఏదో ఒకటి ఏంటది టేక్ కేర్. సో ఆ కేరింగ్ చేయడం. బికాస్ నేను అస్సలు ఎండకి బయటకి ఎండకి తిరిగి నేను కొంచెం నీట్ గా రెడీ అయితే హెడ్ ఫోన్ మెసేజ్లు కాసేపు ఆపాలి. ఏంటమ్మా నీదేంటి జాకెట్లు, ఎప్పుడు బ్లౌజులు కుట్లు ఇప్పుకోవడం వేసుకోవడం, చీరలు పిచ్చి. సో నిషా ఎప్పుడు నా దగ్గరికి వచ్చినా సరే నిషాకి ఆ ప్యాంపరింగ్ ఉంటుంది ఖచ్చితంగాను. ఏదో ఒక పని నేను కొంచెం ఏదైనా మంచం పెట్టేస్తాను. సో నిషా మెడిసిన్స్ అవన్నీ తీసుకొస్తుంది. జండు బామ్ తీసుకొచ్చు. జండు బామ్ చాలా, ఇంకేమైనా కావాలా? చూడు, హీస్ బిజీ విత్ హర్, షీఈస్ బిజీ విత్ హర్ బాయ్ ఫ్రెండ్. ఏయ్ యాడ దొరికింది సంతరా ఇదే? దర్శనం ఎలా అయింది, ఏం జరిగింది, మేము ఏం తిన్నాము, మేము తగ్గాము, తుమ్మాము, ప్రతిదీ చెప్తాము, చూపెడదామని నేను అనుకున్నాను కానీ మీ అందరికి. బట్ కుదరలేదు. దర్శనానికి వెళ్ళినప్పుడు ఆ ఫోన్లు అయితే ఇచ్చేసి వెళ్ళిపోవాలి. బ్రహ్మాండమైన ఆంధ్ర భోజనం తిన్నాము. తిన్న తర్వాత బ్రహ్మాండమైన భోజనం ఏంటి ఒక 3 హోటల్ అనుకున్నాము. అందులో ఒక హోటల్కి మాత్రం ఎక్కువ హోటల్ పడ్డాయి. వీళ్ళు ముగ్గురు సెలెక్ట్ చేశారు. సరేలే అని చెప్పి వాళ్ళ మాట విని వెళ్తే అంతగా ఏం నచ్చలేదు. బట్ నేను ఫుడ్ విషయంలో ఎలా ఉన్నా నేను తినేస్తాను. మాత్రం బాగా తిన్నారు. కటోరీ మొత్తం నెయ్యి మరీ తిన్నారు. హలో, రోటి పచ్చడి ఇస్ గుడ్. నేను నిషా గీ అండ్ పచ్చళ్ళు ఫిగర్లం కాబట్టి హ్యాడ్ లిటిల్. ఆ సౌత్ ఇండియన్ థాలీకి డబ్బులు వసూలు వీళ్ళు గీలనే ఎక్కువ చేసుకున్నారు. అంతదిగా ఏం లేదు. దర్శనం చాలా బాగా జరిగింది లిటరల్లీ. అండ్ ఆ పక్కన వృద్ధలింగం అని ఒకటి ఉంటుంది, అక్కడ కూడా మాకు మంచి దర్శనం జరిగింది. ఫోన్ సైడ్ పెట్టు. ఎందుకు ఇలా అవుతున్నావు? ఫోన్ సైడ్ ఇప్పుడే రాగానే కాస్త పడుకొని లేచి ఇదిగో ఈమెను బ్రతిమలాడుకొని ఇలా కూర్చోవడమే ఒక ఇదైపోయింది. ఇక్కడ దొరకదు కొండ మీద. అన్నీ ఉంటాయి, అపోలో గిపోలో అన్నీ ఉంటాయి. కావాలంటే ఇంకేమైనా కావాలంటే తెచ్చుకోవచ్చు. నాకు చాలా మంది వేస్తారు అందులో లైన్. ఏముంది అయితే మేము దర్శనంకి వెళ్ళేటప్పుడు మా ఆపోజిట్లోనే క్రికెట్ ఆడుతున్నారు. ఆ పిల్లలందరూ వచ్చి కూడా ఆ పింకీతో ఫోటో తీసుకున్న తర్వాత వాళ్ళది టాస్క్ వేసుకుంటారు కదా. ఆ పింకీ గారు మీరు ఒకసారి మాకు వచ్చి టాస్క్ వేస్తే మేము లక్కీగా ఫీల్ అవుతాం. అదే కాయిన్ ఇలా వేస్తారు కదా క్రికెట్ ఆడే ముందు, టాస్. సరే మీరు వేస్తే లక్కీగా నాకు బాగుంటుందని చెప్పి ప్రియాంకని పింకీని పిలిచారు. సో వెళ్ళి అది కూడా అయిపోయింది. అందులో చాలా మంది ఎవరో నన్ను చూసారంట. ఇది దీనికంటకి పడ్డాను నేను. చూడలేదు, నన్ను చూసారు. నేను బయట రీల్స్ తీసుకుంటున్నాను, నన్ను చూసారు. ఇలా అయిపోయింది, ఇప్పుడు నాకు స్టార్ట్ అయింది. ఏంటి ఏజ్ ఇక్కడ చూసుకునేది ఇప్పుడు దాకా అర్థంలో చూసుకున్నావు. బాగా నిద్రపోయి లేసి వచ్చింది. ఇంకేంటి ఇవాళ మీకు ఈ వీడియో, ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో గైస్. ఎందుకంటే శ్రీశైలం దర్శనం గురించి మేము సరిగా చూపించలేకపోయాం. బికాజ్ దర్శనంకి వెళ్ళేటప్పుడు ఫోన్లన్నీ రూమ్లో పెట్టేసేయాలి అండ్ అదంతా. బట్ వీ హ్యాడ్ ఎ వెరీ గుడ్ దర్శనం. నాకు ఒకటి గుర్తొస్తుంది, గజనీ సినిమాలో సూర్య పుచ్చకాయ తింటూ ఇలా అన్నట్టు ఆ అబ్బాయిలు ఒకసారి మీరు ఎందుకు చూపించడానికి గమ్మనున్నాను. ఒక అబ్బాయి చూసి నన్నే అడిగాడు. ఫోటో కాదు ఏంది ఇట్లా అన్నాడు. ఏమన్నాడు అంటే ఫోటోనే కదా, ఇట్లాంటి ఇంకేంటి. సో అది సో ఈ వీడియో
మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అండ్ నిషా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నిషా ఛానల్లో ఒక స్పెషల్ వీడియో అనేది ఇంకొకటి రాబోతుంది. దట్ ఈస్ ఇష్టకామేశ్వరి అమ్మవారి వీడియో. ఇదివరకు ఈవెన్ నేను నా ఛానల్లో కూడా ఒకసారి చూపించాను, బట్ నిషా ఛానల్లో కూడా చూపించబోతుంది. మీరందరూ నిషా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్. అందరూ కూడా మర్చిపోకండి, అందరూ గంట కూడా కొట్టండి. నిషా వ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట గురించి నచ్చుతుంది అనుకుంటున్నా ఈ వీడియో. మంచి మంచి కామెంట్ చేయండి, ఓకేనా? అందరికీ షేర్ చేయండి, ఓకేనా? చెప్పు హన్సిక, తెలుగులోనే చెప్పు, తమిళ్లో అయినా చెప్పు. తెలుగు రావట్లేదు అంతదిగా. సడన్ గా అట్లా చెప్పండి. అవునా? అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, షేర్ కూడా చేయండి. గంట కొట్టండి. ఎవరైనా మంచి టైలర్ ఉంటే నాకు చెప్పండి. సరే, ఓకే అండి, బాయ్ బాయ్. బాయ్ గాయ్స్.